హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ పాలిటీలో భాగంగా మనము మన మన ఛానల్లో పార్ట్స్ వైజ్గా మనము బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు పార్ట్ 4 వీడియో అండి. సో ఈ పార్ట్లో కూడా మనం దాదాపుగా 30 ప్రీవియస్ బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే చూడండి, 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, యూనియన్ ప్రభుత్వం అందుకున్న మొత్తం రాబడి రుణాల రికవరీ ఏ ఫండ్లోకి వెళ్తుంది? ఓకేనా, యూనియన్ ప్రభుత్వం అందుకున్న మొత్తం రాబడి రుణాల రికవరీ ఏ ఫండ్లోకి వెళ్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఈ ఫస్ట్ వన్ అండి. అంటే ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, కన్సాలిడేటెడ్ ఫండ్. సో యూనియన్ ప్రభుత్వం అందుకున్నటువంటి మొత్తం రాబడి అలాగే రుణాల రికవరీ మొత్తం కూడా మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ లేకైతే వెళ్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని క్రింది ఏ ఆర్టికల్ లోక్సభను రద్దు చేసే అధికారాన్ని రాష్ట్రపతికి అందిస్తుంది? ఓకేనా, భారత రాజ్యాంగంలోని క్రింది ఏ ఆర్టికల్ లోక్సభను రద్దు చేసే అధికారాన్ని రాష్ట్రపతికి అందిస్తుంది? సో జనరల్గా ఇక్కడ మనకి లోక్సభను రద్దు చేసే అధికారం అనేది మనకు రాష్ట్రపతికి ఉంటుంది. సో అధికారం అనేది ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటుంది అనేది మన క్వశ్చన్ అన్నమాట. సో ఆర్టికల్ 85. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, గోప్యత హక్కు ఏ ఆర్టికల్ కిందికి వస్తుంది? గోప్యత హక్కు క్రింది ఏ ఆర్టికల్ కిందికి వస్తుందంటే ఆర్టికల్ 21. ఓకేనా, ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఆర్టికల్ 21. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అత్యవసర సమయంలో ఆర్టికల్ అంటే ఏ ఆర్టికల్స్ మనకు రద్దు అవ్వవు? ఓకేనా, జాతీయ అత్యవసర సమయంలో ఏ ఆర్టికల్స్ ఇక్కడ మనకు రద్దు అవ్వవు అనేటువంటిది క్వశ్చన్. ఇక్కడ మనకి జాతీయ అత్యవసర సమయంలో ఆర్టికల్ 20, 21 ఈ రెండు కూడా మనకు జాతీయ అత్యవసర సమయంలో మనకి రద్దు అవ్వమని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఐపీసీలోని క్రింది సెక్షన్లలో ఏది ఎల్జీబీసీకి సంబంధించినది? ఓకేనా, ఐపీసీలోని క్రింది సెక్షన్లలో ఏది ఎల్జీబీసీకి సంబంధించినది అంటే ఆర్టికల్ 377. ఓకే, ఆర్టికల్ 377. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్రాన్ని నిర్ధారించడానికి భారత రాజ్యాంగంలో నిబంధనలు ఉన్నాయి. ఓకేనా, సో క్రింది వాటిలో ఏ స్వాతంత్రాన్ని నిర్ధారించడానికి భారత రాజ్యాంగంలో నిబంధనలు ఉన్నాయంటే ఇక్కడ న్యాయ వ్యవస్థ స్వాతంత్రాన్ని నిర్ధారించడానికి భారత రాజ్యాంగంలో సపరేట్గా నిబంధనలు అనేవి ఉన్నాయి. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పట్టణ ప్రణాళిక భారత రాజ్యాంగంలోని ఏ విభాగం కిందకు వస్తుంది? పట్టణ ప్రణాళిక అనేది భారత రాజ్యాంగంలోని ఏ విభాగం కింద వస్తుందంటే ఇక్కడ చూడండి, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ అనేక చిన్న ప్రాంతాలుగా విభజించబడింది. ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఓకేనా, గ్రామ పంచాయతీ అనేక ప్రాంతాలుగా విభజించబడింది. ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు అంటే ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, వార్డు. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, వార్డు అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి భారతీయ పౌరుడికి ఆరోగ్య హక్కు ఇవ్వబడింది? ఓకే, ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి భారతీయ పౌరుడికి ఆరోగ్య హక్కు ఇవ్వబడిందంటే ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఆర్టికల్ 21. ఓకే, ఆర్టికల్ 21 ప్రకారం. నెక్స్ట్ వన్, ప్రకాష్ సింగ్ యొక్క తీర్పు దేనికి సంబంధించినది? ప్రకాష్ సింగ్ యొక్క తీర్పు దేనికి సంబంధించినది అంటే ఇక్కడ చూడండి, పోలీసు సంస్కరణలు. ఓకేనా, ప్రకాష్ సింగ్ యొక్క తీర్పు అనేది పోలీసు సంస్కరణలకు సంబంధించినది. ఓకేనా. నెక్స్ట్ వన్, లోక్సభ పాలనలో ప్రత్యేకంగా ప్రస్తావించడం ద్వారా క్రింది అంశాలలో ఏవి లేవనెత్తవచ్చు?
లోక్సభ పాలనలో ప్రత్యేకంగా ప్రస్తావించడం ద్వారా క్రింది అంశాలలో ఏవి లేవనెత్తవచ్చు అంటే ఇక్కడ ఆర్టికల్ 377. ఓకే, నెక్స్ట్ వన్. గవర్నర్కు సంబంధించి సరిగ్గా సరిపోలిన జంటను కనుగొనండి. ఓకేనా, గవర్నర్కు సంబంధించి సరిగ్గా సరిపోలిన జంటను కనుక్కోనండి. ఇక్కడ చూడండి, 1 by 1 డిస్కస్ చేద్దాం. ఆర్థిక శక్తి ఆర్టికల్ 202, క్షమాపణ మంజూరు చేయండి ఆర్టికల్ 161, విచక్షణాధికారం ఆర్టికల్ 163. ఓకేనా, ఇవన్నీ కూడా మనకు గవర్నర్కి సంబంధించినటువంటివే కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి పైవన్నీ కూడా లేదా ఇవన్నీ కూడా మనకు గవర్నర్కి సంబంధించి సరిపోలిన జంటలు అని మనకు ఆన్సర్ చేసి చెప్పాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్. ఏ ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో బలవంతంగా పనిచేయడం నిషేధించబడింది? ఓకేనా, ఏ ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో బలవంతంగా పనిచేయడం అనేది నిషేధించబడిందంటే ఆర్టికల్ 23 ప్రకారం, ఆర్టికల్ 23. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది పదాలలో ఏది వాక్యం యొక్క కాల వ్యవధిని దాని పాత్రను మార్చకుండా తగ్గించడాన్ని సూచిస్తుంది? ఓకేనా, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఉపశమనం. ఓకేనా, ఉపశమనం. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఏ బ్రిటిష్ చట్టం పబ్లిక్ సర్వీస్ కమిషన్ను స్థాపించింది? క్రింది వాటిలో ఏ చట్టం ఏ బ్రిటిష్ చట్టం పబ్లిక్ సర్వీస్ కమిషన్ను స్థాపించిందంటే భారత ప్రభుత్వ చట్టం 1919. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 అనేది దేన్ని సూచిస్తుంది? ఓకేనా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 అనేది దేన్ని అందిస్తుందంటే ఓకేనా స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఆర్టికల్ అండి ఇది. ఓకేనా, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ద్విసభ శాసనసభను కలిగి ఉన్నాయి? ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ద్విసభ శాసనసభను కలిగి ఉన్నాయంటే ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 7 అండి. ఓకేనా, నెక్స్ట్ వన్. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలు మరియు అలవెన్సులు వీటి నుండి తీసుకోబడ్డాయి? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలు మరియు అలవెన్సులు వేటి నుండి లేదా కింది వాటిలో దేని నుండి తీసుకోబడ్డాయి అంటే ఇక్కడ చూడండి, కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి. ఓకేనా, కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతాలు వారి యొక్క అలవెన్సులు తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్. ఎన్నికల సంఘం మొదటిసారిగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఏ సంవత్సరంలో జారీ చేసింది? ఓకేనా, ఎన్నికల సంఘం మొదటిసారిగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఏ సంవత్సరంలో జారీ చేసిందంటే 1971, 1971వ సంవత్సరంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను జారీ చేసింది. ఓకేనా, నెక్స్ట్ వన్. న్యాయ సమీక్ష వ్యవస్థ ఉద్భవించింది ఎక్కడ? ఓకేనా, న్యాయ సమీక్ష వ్యవస్థ అనేది ఎక్కడ ఉద్భవించిందంటే యుఎస్ఏ. ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, యుఎస్ఏ అండి. ఓకేనా, నెక్స్ట్ వన్. రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను లోక్సభ మరియు ఎంతమంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేస్తారు అంటే ఇక్కడ ఏంటంటే రాష్ట్రపతి లోక్సభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు, అలాగే రాజ్యసభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తాడు అనేది ఇక్కడ మన క్వశ్చన్ అన్నమాట. సో ఇక్కడ మనకు ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ రాజ్యసభకు అయితే మనకి 12 మందిని అయితే కనుక నామినేట్ చేయడం జరుగుతుంది, లోక్సభకి అయితే 2 నామినేట్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్. స్పీకరు ఎన్నిక తేదీ దీని ద్వారా పేర్కొనబడింది? స్పీకర్ ఎన్నిక తేదీ దీని ద్వారా పేర్కొనబడింది అంటే ఎవరి ద్వారా పేర్కొనబడింది అనేటువంటిది క్వశ్చన్ అన్నమాట.
ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, అధ్యక్షుడు. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వారిలో ఎవరు ఫజల్ అలీ కమిషన్ సభ్యుడు? క్రింది వారిలో ఎవరు ఫజల్ అలీ కమిషన్ సభ్యుడు అంటే ఇక్కడ చూడండి, హెచ్ఎన్ కుంజ్రు. ఓకేనా. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, హెచ్ఎన్ కుంజ్రు. నెక్స్ట్ వన్, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ భారత సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ తీర్పు ఇచ్చింది ఎప్పుడు? ఓకే, ఒక డేట్ మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. స్వలింగ సంపర్కాన్ని నేరుగా పరిగణిస్తూ భారత సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ తీర్పు ఇచ్చింది ఎప్పుడు అంటే ఇక్కడ 2018 సెప్టెంబర్ 6వ తేదీన. ఓకేనా, 2018 సెప్టెంబర్ 6వ తేదీన. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది లక్షణాలలో ఏది విధాన పరిషత్ నుండి రాజ్యసభను వేరు చేస్తుంది? ఓకేనా, క్రింది లక్షణాలలో ఏది విధాన పరిషత్ నుండి రాజ్యసభను వేరు చేస్తుందంటే ఇక్కడ చూడండి, అభిశంసన అధికారం. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, అభిశంసన అధికారం. ఓకే, నెక్స్ట్ వన్, రాష్ట్ర అత్యవసర పరిస్థితికి సూచించిన గరిష్ట వ్యవధి. ఓకేనా, రాష్ట్ర అత్యవసర పరిస్థితికి సూచించిన గరిష్ట వ్యవధి మరియు ఆర్థిక అత్యవసర పరిస్థితికి గరిష్ట వ్యవధి. ఓకేనా, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రాష్ట్ర అత్యవసర పరిస్థితికి గరిష్ట వ్యవధి ఎంత, ఆర్థిక అత్యవసర పరిస్థితికి గరిష్ట వ్యవధి ఎంత అంటే ఇక్కడ చూడండి, రాష్ట్ర అత్యవసర పరిస్థితికి 3 సంవత్సరాలు అయితే గరిష్ట వ్యవధి ఉంటుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితికి దీనికి మనకు టైం అంటూ ఏం లేదు. సో కాబట్టి ఇక్కడ నిర్వచించబడలేదు. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఆర్థిక అత్యవసర పరిస్థితికి ఒక టైం అంటూ లేదండి. అంటే మనం అది అంటే సిచ్యువేషన్ బట్టి ఎన్ని ఇయర్స్ అయినా మనం దాన్ని అప్లై చేసుకోవచ్చు. రాష్ట్ర అత్యవసర పరిస్థితికి మాత్రం 3 సంవత్సరాలు అని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో దేన్ని లివింగ్ డాక్యుమెంట్ అంటారు? ఓకేనా, క్రింది వానిలో దేన్ని లివింగ్ డాక్యుమెంట్ అంటారు అంటే ఇక రాజ్యాంగం. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్, రాజ్యాంగం. నెక్స్ట్ వన్, ఐఏఎస్ మరియు ఐపీఎస్ల రద్దును సిఫార్సు చేసింది. ఓకేనా, ఐఏఎస్ మరియు ఐపీఎస్ల రద్దును సిఫార్సు చేసింది ఎవరు అంటే రాజమన్నార్ కమిషన్. ఓకేనా, రాజమన్నార్ కమిషన్. నెక్స్ట్ వన్, ఏ చట్టం సిక్కులు మరియు భారత క్రైస్తవులకు ప్రత్యేక ఎన్నికల ఏర్పాటును పొడిగించింది? ఏ చట్టం సిక్కులు మరియు భారత క్రైస్తవులకు ప్రత్యేక ఎన్నికల ఏర్పాటును పొడిగించిందంటే భారత ప్రభుత్వ చట్టం 1919. ఓకేనా, భారత ప్రభుత్వ చట్టం 1919. ఓకే, నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని కొన్ని పార్లమెంటరీ ప్రొసీడింగులు దీని ద్వారా ప్రేరణ పొందాయి. భారత రాజ్యాంగంలోని కొన్ని పార్లమెంటరీ ప్రొసీడింగ్లు దీని ద్వారా ప్రేరణ పొందాయి అంటే దేని ద్వారా ప్రేరణ పొందాయి అనేది అన్నమాట. ఓకేనా, ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909. ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈ పార్ట్లోకి సంబంధించి ఈ వీడియోకి సంబంధించి మనకు 30 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.